హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ తుమ్మల. ఫ్రెండ్స్, నేను వెళ్ళినట్టుగా లంబసింగిలో వెయిట్ చేశాను కదా. సో లంబసింగి నుంచి మీకు ఆల్రెడీ ఈ లాస్ట్ వీడియోలో చూపించాను. సేమ్ ఆ వీడియో అనేది ఇదిగోండి లంబసింగి. మేము యాక్చువల్లీ ఇక్కడికి 5:40కి వచ్చాం. 5:40కి ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఎక్కడి నుంచి మేము హిల్ దగ్గరికి వెళ్ళాలి. ఆ హిల్ దగ్గరికి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ వర్మ. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ రోడ్లోకి వస్తాం. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకు ఇంకో జంక్షన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చలి అయితే మేము వెళ్ళినట్టు పెద్దగా ఏం లేదు, కానీ మరీ అంత చలి అయితే మాకు అనిపించలేదు. ఎందుకంటే మేము వచ్చే ముందు లైట్గా వర్షం పడింది దారిలో. సైడ్ ఇచ్చాడు. సో స్ట్రైట్గా వెళ్తున్నాడు మా ఫ్రెండ్. నేనే డ్రైవ్ చేయట్లే, వీడియో తీస్తున్నా, వాడే డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్తే మనం తాజింగ్ రిజర్వర్కి వెళ్తాం. బట్ రైట్ తీసుకుంటే మనం కొండపైకి వెళ్తాం అన్నమాట. చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం అక్కడికి వెళ్ళాక మీకు తెలుస్తుంది. చూసాక మీరు ఆశ్చర్యపోతారు. ఫాగ్ అయితే క్రియేట్ అవుతుంది. చెట్లు సూపర్ ఉంది. చాలా కంపల్సరీగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే అంత బాగుంది. బట్ ఈ టైంలోనే వెళ్ళాలి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం. అండ్ అది చూడడానికి కానీ అదృష్టం ఉండాలి. చేసాం చూడండి. చూసారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇన్ని కాదు, చాలా వెహికల్స్ ఉన్నాయి. అసలు మేము ఆశ్చర్యపోయి ఎన్ని వెహికల్స్ చూసి. అసలు ఇంతమంది ఉంటారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరు ఉండరు అనుకున్నాం, మేమే వెళ్తున్నామో అనుకున్నాం. కానీ మాతో పాటు ఎంతమంది ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. సో ఇవన్నీ పార్కింగ్ అంట. నా పిల్లడు చెప్తున్నాడు పార్క్ చేసుకోమని చెప్పి. సో మా ఫ్రెండ్ బైక్ పార్క్ చేసి వచ్చాడు. ఈడే మా ఫ్రెండ్ వర్మ. సో అలా వెళ్తున్నాం అనమాట ముందుకి. కొండ ఎక్కడానికి వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్ వర్మ. హాయ్ చెప్పరు వర్మ. హాయ్ ఫ్రెండ్స్. సో అదిగోండి కనబడే కొండ మనం ఎక్కాలి. యాక్చువల్గా ఊరి నుంచి దారి ఉంది, బట్ ఆ దారి క్లోజ్ చేశారంట. సో ఇలా వెళ్ళాలి. కానీ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఆ దారి చాలా దగ్గర, బట్ ఇది కొంచెం దూరం అని చెప్పారు. చూద్దాం. మేము ఇక్కడికి వచ్చింది 5:50కి అండి. 10 minutesలో వచ్చాం. కొండ ఎక్కుతున్నాం. నేను రివర్స్లో ఎక్కుతాం, మా ఫ్రెండ్కి వీడియో తెస్తున్నాను. ఏం చెప్పరా అమ్మా? ఏం చెప్పాలి? కొండ కష్టంగా ఉంది ఎక్కడానికి. మా కెమెరామెన్ కూడా చాలా కష్టపడుతున్నాడు. సో చాలా చలిగా ఉంది. అక్కడ చలి అనిపించలే, కానీ ఇక్కడ చలి అనిపిస్తుంది. బట్ నడుస్తున్నాం కదా, అలా ఉంది. ఓకే, ఈ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. టికెట్ 10 rupees. 10 rupees టికెట్ తీసుకుని ముందుకు వచ్చాం. అలా ఇక్కడ ఎక్కేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు మా ఫ్రెండ్ వర్మగాడు. బట్ నాకైతే ఎగ్జైట్మెంట్గానే ఉంది. కొండపైకి ఎప్పుడు వెళ్తాం, పాల సముద్రాన్ని ఎప్పుడు చూస్తామా అని. ఆల్మోస్ట్ ఎక్కుతున్నాం. అలా మాతో పాటు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్ పాపం నల్లకి నడుస్తున్నాడు. మేము 25% ఆఫ్ ది హిల్ ఎక్కాం. అప్పటికే మా ఫ్రెండ్ కొంచెం ఇబ్బంది పడిపోతుండే, ఫుల్గా ఎక్కలే ఉన్నట్టు. అయినా నేను ఎంకరేజ్ చేస్తూ పట్టుకెళ్ళిపోతున్నాయి, ఎక్కేద్దాం అని చెప్పి. మాతో పాటు వెనకాల కూడా చూసారు అలా ఎక్కుతున్నారు. బాబు ఎంతసేపుకి వెళ్తాం రా బాబు అన్నట్టు.
6 o'clock బయలుదేరాం కింద మనం పైకి ఎక్కడం. ఇక్కడ పాపం ఈ భయ్య సగం దూరం దగ్గర ఎక్కాడు, అందరికీ హెల్ప్ చేస్తున్నాడు ఎక్కడానికి. ఎందుకంటే నేను ఎక్కలేను బాబు, కనీసం వెళ్ళే వాళ్ళకైనా హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్కి కూడా హెల్ప్ చేశాడు, కానీ ఆ దరిద్రం చూసారా, పడిపోయాడు. అంతే మా వాడు భయపడితే ఎక్కుతాడు, పడిపోతాడు. అక్కడే కూర్చుని పోయాడు. ఇక్కడ స్టాప్లో వేస్తూ ఉంటాడు. దిగ్గండి నెక్స్ట్ అలా కిందకు వచ్చింది, సెల్ఫీలు తీసుకుంటున్నాం. హైలైట్ ఏంటంటే మేము తీసుకున్న సెల్ఫీ స్టిక్ హెల్మెట్లో పట్టుకెళ్తుంటే కింద ఓడిపోయింది. ఎక్కడో లంబసింగి ట్రిప్లో సెల్ఫీ స్టిక్ పోగొట్టుకున్నాం. పోతే పోనీలండి, మళ్ళీ కొద్దుకొని కూడా. చూసారు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా భలే ఉంది. పడితే కూడా అలా వెళ్ళిపోతాం అనుకోండి కిందకి. ఈ లెగట్లే అసలు రారా బాబు అన్న, ఉండరా వస్తాను అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా అలా వెళ్తున్నాం, పైకి ఎక్కుతూ ఉన్నాం. మేము 50% అది ఎక్కిన తర్వాత 50% హిల్ ఎక్కిన తర్వాత మాకు ఒక చిన్న షాప్లా కనిపించిందండి. బెస్ట్ మీరు వాటర్ బాటిల్స్ పెట్టుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ తాగే వాటర్ మ్యాక్సిమం ఎక్స్పైర్ అయిపోయింది, బాటిల్ ఎక్స్పైర్ అయిపోతుంది. వాటర్ మనం తాగలేం, చేదుగా ఉంటాయి. సో బెటర్ వాటర్ తీసుకెళ్ళండి. ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోండి, నో ఇష్యూ, బట్ వాటర్ మాత్రం పట్టుకెళ్ళండి. అమ్మయ్య లాస్ట్కి ఫైనల్గా వచ్చామండి. అక్కడికి 6:50కి రీచ్ అయ్యాం. సో 50 minutes పట్టింది మాకు కొండ ఎక్కడానికి. యాక్చువల్గా అయితే 40 minutes ఎక్కొచ్చు, బట్ 10 minutes మనం మధ్యలో ఆగుతూ ఎక్కాం కదా. నేనైతే ఆగలేదు, బట్ మా ఫ్రెండ్ వర్మగాడు ఎక్కలేక అదిగోండి బాబోయ్ వచ్చానా బాగున్నాడు చూస్తున్నాడు. వచ్చిన తర్వాత అదిగోండి పైన ఉండేది మా భయ్య వచ్చేసి చిన్నపిల్లలకి ఫోటో తీస్తున్నాడు. అటు కూడా బాగానే చెల్లిస్తున్నాడు చిన్నపిల్లడు. ఆవులు ఆ పైన ఊరు ఉంటుందండి, ఇదే ఆ ఊరు, ఇదే వ్యూ పాయింట్ అండి. ఈ పాయింట్ నుంచి చూస్తే మనకి ఆకాశ వీధుల్లో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆకాశ వీధుల్లో మంచు కనబడుతుంది. అది ఊరు కదా, ఊరు దగ్గర మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం చూడాలన్నమాట. ఆ వ్యూ పాయింట్ పేరు చెరువుల వేనం అండి, అది కూడా అక్కడ రాసింది. ఓకే, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ 10 రూపాయలు ఇవ్వాలన్నమాట. టికెట్ 10 రూపాయలంట. సో 10 రూపాయలు ఇస్తే కానీ మనం లావులో పంపించడం. ఎవ్రీ టైం ప్రతిసారి మనం మనీ తీసుకెళ్ళాలండి, క్యాష్ మన చేతిలో ఉండాలి, ఎందుకంటే అక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు అవ్వవు. ఇదిగోండి టికెట్స్, 2 టికెట్లు. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి ఎదుగోండి బాబో ఎంతమంది జనం ఉన్నారంటారా బాబో. జనాలు అంటే మామూలుగా లేరండి అసలు. అక్కడ నియర్లీ ఒక 10,000 మెంబర్స్ ఉండొచ్చు. అంటే కింద నుంచి ఎక్కుతున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, అండ్ ఆ వెహికల్స్ వస్తే మనకు అర్థమైపోతుంది అంతమంది ఉన్నారు. మనం కూడా నడుచుకుంటూ ఎక్కడానికి వెళ్తున్నాం ఆ వ్యూ పాయింట్ దగ్గరికి. ఇంకొంచెం ముందుకు మనకు వ్యూ పాయింట్ వస్తుంది అనమాట. అలా నడుస్తూ ఉంటే ఈ లోపు మనకి ఈ చిన్న మొక్కలు కనిపించాయి. ఈ మొక్కల నుంచి సూర్యుని కవర్ చేద్దామని చెప్పి చిన్న ఫోటోగ్రఫీ టిప్ వేసాం. సో ఫోటోగ్రఫీ చేస్తున్నాం అలా. ఫోటోగ్రఫీ కాదు, ఫోటోగ్రఫీ చేశాను అండ్ వీడియోగ్రఫీ కూడా. సో చూసారా బాగుంటుందండి చూసినప్పుడు, బట్ కెమెరా నుంచి తీస్తే అంత బాగుంది. బట్ రియల్గా మన నేక్ డేస్తో చూస్తే బాగా కనబడుతుంది. డిఫరెంట్గా ఉంటుందండి. సో మనం ఇంకా అలా ముందుకు వెళ్దాం. వచ్చేస్తుంది వ్యూ పాయింట్, అది దిగ్గోండి వచ్చేసింది వ్యూ పాయింట్. చూసారా జనాలు ఎలా ఉన్నారో, ఫోటోలు తీసుకుంటున్నారు. కొంచెం మనకు ముందుకు వెళ్తే అలా పాల సముద్రం అంటే మబ్బులే మనకు కనబడతాయి. సూర్యుడు కూడా రైజ్ అయ్యాడు. దిగ్గోండి చూసారా కింద కొండల మధ్యలో మనకు మంచు కనబడుతుంది, అదే పాల సముద్రం. మేము ఎక్కినప్పుడు చాలామంది డిస్కస్ చేశారండి అక్కడ ఏమి ఉండవు ఎక్కద్దని చెప్పి, బట్ ఎక్కిన తర్వాత తెలిసింది అక్కడ ఉంది, కానీ తక్కువ ఉందని అన్నారు. బట్ మాకు తెలిసి మాకు అదృష్టం ఉందని అనుకుంటున్నాం, ఎందుకంటే చూసాం కదా కొండలు ప్రతి ఒక్కడు ఎక్కుతాడండి, కానీ అదృష్టం ఉండలు మాత్రమే చూస్తాడు. ఇది మాకు అదృష్టం ఉంది, మేము చూసాం. సో మీకు కూడా అదృష్టం ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఆ కొండ పైన సెల్ఫీ వీడియో. హోప్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ప్లేస్ ఇంతమంది వెళ్తున్నారు, కానీ మ్యాక్సిమం నేను చూసిన వాళ్ళు ఒక 20% మెంబర్స్ డిస్కరేజ్ అయ్యారండి.
మరి ఎందుకు డిస్కరేజ్ అయ్యారో తెలీదు. ఆ కొండ ఎక్కడం వల్లేమో లేకపోతే ఆ దూరం అని చెప్పు. సో డిస్కరేజ్ అయితే అయ్యారు. ఇది చూడడానికి ఎంత దూరం వచ్చి అనుకుంటారు. నేచర్ వాల్యూ తెలిసిన వాళ్ళు, నేచర్ లవర్స్ మాత్రం ఇట్లా లవ్ చేస్తారండి. ఐఎమ్ ఏ నేచర్ లవర్. సో వచ్చింది ఇదేనండి మొత్తం అంతా. మంచు సూపర్ ఉండదు. ఫోటో చేసుకోవడానికన్నా చూడడానికి మెయిన్ అండి. చిల్ అవ్వచ్చు. చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. అంత బాగా చిల్ అవ్వచ్చు అంటే అంత బాగా చిల్ అవ్వచ్చు. అక్కడ తీసిన కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. నా ఫోటో నేనే, ఇది మా ఫ్రెండ్ వర్మ, మళ్ళీ నేను ఆ మంచు దగ్గర ఫ్రెండ్ వర్మ, నేను ఇద్దరం. ఇక్కడ వీళ్ళున్నారు చూసారా, వీళ్ళు వాటర్ బాటిల్స్ మీద వీళ్ళే మాకు. ఇక్కడ ఊరండి ఇది, చెరువుల వేణుపాలెం, చెరువుల వనం ఊరి పేరు. సో ఇంకా మేము డిసైడ్ అయిపోయాం కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి. అక్కడ 1 hour దాకా ఉన్నాం. 8 o'clockకి కిందకి వెళ్ళడం మొదలుపెట్టాం. సో మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఇది నాకు మళ్ళీ పెట్టాడరా బాబు, రెండోసారి చేశారు నన్ను ఎదవని అని. ఫస్ట్ టైం పూరి ట్రిప్లో చేశాను, సెకండ్ టైం ఇక్కడ అనమాట. చిన్న చిన్న పిల్లలు చేశారు, వాటర్లో మోసుకెళ్తున్నారు. వీళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ. బెటర్ రోడ్డు వేస్తే మాత్రం వీళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం అలా కిందకి వెళ్తే మనకు అక్కడ చిన్న రిజర్వేలో చిన్న డామ్లో కనబడుతుంది. మనం నడుస్తున్నాం, కిందకి దిగుతున్నాం. మనకు వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్. కిందకి అలా వెళ్ళిపోవటం నడుచుకుంటాం. తొందరగా దిగిపోతాం అండి. ఎక్కడానికి కష్టపడతాను కానీ దిగడానికి చాలా ఈజీగా దిగిపోతాం. ఎందుకంటే దిగడం ఈజీ కదా. మనం పైకి ఎదగడానికి ఎంతో కష్టపడతాం, కానీ కిందకి రావడానికి చిన్న తప్పు చాలు. ఇది సేమ్ అంతే. ఏదైనా లాజిక్ ఒకటే కదండి దేనికన్నా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ ఉండబట్టే నేను పైకి ఎదుగుతున్నా. అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.